మిత్రులారా నమస్కారం. ఈ వీడియోలో మనం ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఇదే సమయం తక్కువ ఉన్నప్పుడు చటుక్కున చమక్కుమనాలంటే ఏం చేయాలి, మంచి అందాన్ని ఆరోగ్యాన్ని సాధించుకోవాలంటే ఏం చేయాలి, ఇది మనం తెలుసుకోబోయేది. ఎందుకంటే ప్రతి వాళ్ళకి కూడా పనుల ఒత్తిడి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అంటే కేవలం ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకే కాదు, అందరికీ కూడా. కాబట్టి చర్మ సంరక్షణ మీద శ్రద్ధ పెట్టేటువంటి తీరిక చాలామందికి ఉండటం లేదు. కానీ ఒక్కసారి చర్మం ఆరోగ్యం అలాగే ఆ సంరక్షణ దెబ్బతింటే ఇంకా మళ్ళీ దాన్ని తిరిగి తెచ్చుకోవడం కష్టం. కాబట్టి జాగ్రత్త పడాలి. మరి ఏం చేయాలి అంటే ఉన్న టైంలోనే అందుబాటులో ఉండేటటువంటి వస్తువులతోటి అందాన్ని కాపాడుకోవాలి. ఎలా తెలుసుకుందాం వరుసగా. ఒక సమస్య, చర్మపు ఛాయ తగ్గుతుంది, అంటే డల్గా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని మళ్ళీ బ్రైట్నెస్ తీసుకురావాలి. ఎలా? యాపిల్, అనాస పండ్లు ఈ రెండింటిని ముక్కలుగా దొరుకుకోండి. ఒక్కొక్కటి ఒక అరకప్పు చొప్పున తీసుకొని మిక్సీలో వేయండి. అప్పుడు ఏమవుతుంది, మీకు మెత్తటి గుజ్జులాగా అవుతుంది. ఇప్పుడు దీనికి ఈ గుజ్జుకి కొంచెం పచ్చిపాలు కలపండి. అలాగే ఎర్ర చందనం పొడి కలపండి. ఇది మీకు రెడ్ శాండల్వుడ్ మీకు ఆయుర్వేద మూలికల అంగడిలో దొరుకుతుంది. దీన్ని కూడా ఎర్ర చందనం పొడిని కూడా కలపండి. ఇప్పుడు మెత్తగా అయిన తర్వాత అన్నీ కలిపితే మెత్తగా అవుతుంది. దీన్ని ముఖానికి ఒక పూతలాగా వేసుకోండి. అరగంట ఆగండి. తర్వాత గోరువెచ్చటి నీళ్ళతోటి కడిగేసుకోండి. ఇలాగా రెగ్యులర్గా మీ టైంని బట్టి రెగ్యులర్గా చేస్తూ ఉంటే చర్మపు ఛాయ మెరుగుపడుతుంది. చాలా ఫాస్ట్గా రిజల్ట్ ఇచ్చేటటువంటి చక్కని చికిత్స ఇది. ఇంకొక ప్రాబ్లం ఇదేమిటంటే, మెడ చేతులు నలుపుదనాన్ని సంతరించుకుంటాయి. చాలా కామన్గా కనిపించే ప్రాబ్లం ఇది. మెడ వెనక నలుపు, అలాగే చేతులు నలుపు. ఇలాంటి ఈ సమస్యను ఎలా చక్కదిద్దుకోవచ్చు ఫాస్ట్గా? గుప్పెడు తులసి ఆకుల్ని తీసుకొని చేతితోటి ఇలా నలపండి. నలిపి గట్టిగా పిండితే రసం వస్తుంది. దీనికి సమానంగా నిమ్మరసం కలపండి. కాస్త వరిపిండి కూడా కలపండి. అప్పుడు ముద్దలాగా అవుతుంది. ఇలా మెత్తగా చేసుకొని ఈ మెడ చేతుల భాగాలలో రాసుకోండి. 10 నిమిషాల పాటు బాగా రుద్దుకోండి, స్క్రబ్బింగ్. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే మెడ చేతుల నలుపుదనం తగ్గుతుంది. దీంతో చర్మం కొత్త నిగారింపును సంతరించుకుంటుంది. ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏమిటంటే, స్కిన్ లైఫ్లెస్గా ఉంటుంది, మెరుపు ఉండదు. మరి తిరిగి దాంట్లో లైఫ్ని, ఆ మెరుపుని ఎలా తెచ్చుకోవచ్చు? బంగాళదుంప మీకు ఉపయోగపడుతుంది. పచ్చి బంగాళదుంపని పెరుగుతోటి కలిపి మెత్తగా చేసుకోండి. అంటే ముందు బంగాళదుంపని గుజ్జుగా నూరండి. దీనికి పెరుగు కలపండి. బీట్ చేసిన పెరుగు, అంటే బాగా గిలకొట్టిన పెరుగు. ఇప్పుడు దీనికి ఒక చెంచాడు టమాటా రసాన్ని, 2 చుక్కల బాదం నూనెని కలపండి. అయింది కదా? ఇప్పుడు ముఖానికి, మెడకి, చేతులకి రాసుకోండి. అరగంట తర్వాత గోరువెచ్చటి నీళ్ళతోటి స్నానం చేసేయండి. ఇలాగా చేస్తూ ఉంటే చర్మం చక్కటి గ్లోని సంతరించుకుంటుంది, నిగనిగలాడుతుంది. ఇలాగా టైం తక్కువ ఉన్నప్పుడు చటుక్కున చమక్కుమనాలంటే ఈ పద్ధతులు పాటించండి. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. Mm-hmm.